హాయ్ ఫ్రెండ్స్ బూరెలు అయితే చేస్తున్నా. చూడండి పూర్ణం అయితే రెడీ అయింది. కొంచెం చల్లారాలి. గోధుమ పిండి కూడా మంచిగా మెది పొద్దుగాల ఉదయాన్నే తడిపి పెట్టిన. చూడండి చేస్తున్నా. ఇట్లా చేస్తాను నేను బూరెప్పలు. పిండిలో ఇంత పూర్ణం పెడతాం. పూర్ణం ఇంకా గట్టిగా కావాలి, కొంచెం చల్లారితే గట్టిగా అవుతుంది. ఇక్కడికి వచ్చినాకనే నేర్చుకున్నాను నేను అవన్నీ. అక్కడ నాకు నేను చేయకపోతే మా అమ్మనే చేస్తుండే. ఇట్లా కవర్ మీద నూనె పెట్టి ఇట్లా చేసుకుంటాం. మా సైడ్ బాగా పెద్దగా చేస్తారు. నేనైతే గింతే చేస్తాయి. అక్కడ మరి ఎట్లా చేస్తారేమో కానీ తెలియదు. గింతే చేస్తాను నేను. ఇట్లా చేస్తా చూడండి ఫ్రెండ్స్ నేను బూరెలు. చూసిరా ఇట్లా అయితే చేసుకుంటా నేను. ఇది దాదాపు బూరెలు చేసి కొబ్బరికాయ కొట్టాను చూపెడతా. హాయ్ ఫ్రెండ్స్ చూడండి 5 అయితే అయినాయి. ఇగో 5 అయినాయి. ఇక మా మనమరాలు ఎప్పుడు తింటా అని వచ్చి నా ఎంబడే కూర్చున్నా. చద్ది నోట్లకి వెళ్ళి చద్ది. చూడండి నా మనమరాలు. పైకి లేవు నేహానమ్మ పైకి లేవు. ఒకరు పెట్టించేటోళ్ళు ఉంటే దాదాపు చేసడానికి వస్తుంది. కానీ మా కోడలికి పని తీరేది పైన ఉంటుంది. ఆమె పిల్లలు చిన్నగా ఉన్నారు కదా. ఇంకొక ఆడపిల్ల ఉంది. ఏమ 2 ఆడవాళ్ళు అన్నట్లు నాకు మనమరాళ్ళు. ఇక తొందరగా ఎంత మబ్బులలో వేసినా పని తీరుతలేదు. బాయ్ ఫ్రెండ్స్. అన్నీ చేసేదాకా ఉండాలంటే ఇక కష్టం అవుతుంది. అన్నీ చేసినాక చూపెడతా.